పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ఎన్టీపీసీలో లక్ష్మీనగర్లో రోడ్డు వెడల్పుతో కూల్చివేతలకు గురి అయ్యే చిరు వ్యాపార సంస్థలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గోదావరిఖని ఎన్టీపీసీలో జరిగే బజార్ బంద్ వ్యాపారులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సోమవారం స్థానిక లక్ష్మీనగర్లో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బజార్ బంద్ విజయవంతం చేయాలని వ్యాపారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ముఖ్య వ్యాపార కేంద్రమైనటువంటి లక్ష్మీనగర్ శివాజీ నగర్లో ఎన్టీపీసీలో ఈరోజు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ బజారు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన, ఒక భయాందోళనలతో ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అంతకంటే ఎక్కువగా రామగుండం నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ప్రశ్నిస్తే వారిని నిర్బంధాల మధ్యలో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లక్ష్మీనగర్లో వ్యాపార కూడల్లో చాలా ఏళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి కూడా చిరు వ్యాపారస్తులందరినీ కూడా సుందరీకరణ పేరిట, రోడ్డు వెడల్పు పేరిట ఇలా నిరంకుశంగా వాళ్ళ దుకాణాలను తొలగిస్తూ ఉన్నారు. 50 ఏళ్ళుగా ఇక్కడ నడుపుకుంటున్నటువంటి గాంధీ మార్కెట్ను కూరగొట్టిరు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూరగొట్టిరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడుతూ ఉన్నది. వారికి ప్రత్యామ్నాయంగా వారికి దుకాణాలను ఏర్పాటు చేసిన తర్వాతనే వాటిని చిరు వ్యాపారస్తులను కూర్చాలని, అదేవిధంగా ఎవరైతే రోడ్డు వెడల్పులో భాగంగా నష్టపోతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని ఇలా బజారు బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నష్టపోతున్నటువంటి బాధితులకు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారో అదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు 2,500 రూపాయలు మహిళలకు, 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్, అందరికీ రుణమాఫీ ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని మోసం చేసిండ్రు. అందుకే ఈ మోసాన్ని ఎండగడుతూ రేపు కాంగ్రెస్ ప్రజా వంచనను నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూడా పిలిపివ్వడం జరిగింది. రేపు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు? మీరు 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వనందుకు సంబరాలు జరుపుకుంటున్నారా? 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? 48 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చనిపోయినందుకు ఇలా మీరు సంబరాలు జరుపుకుంటున్నారా? ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు? ఈ వేదిక మీద ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రకటించాలి. ఈ యొక్క 2,500 రూపాయలు ఎప్పుడు ప్రకటిస్తారో, మహిళలకు ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలి. 4,000 రూపాయలు పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారో ప్రకటించాలి. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేసిండ్రో అందరికీ కూడా రుణమాఫీ చేసేటువంటి విధంగా ప్రకటన చేయాలి. కౌలు రైతులు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా అందరికీ ఇచ్చేటువంటి విధంగా రేపటి వేదిక మీద ప్రకటించాలి. లేకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ శిక్ష తప్పదు. రేపు రాబోయే ఎన్నికలకు ముందు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయక తప్పదు. ప్రజల్లారా తప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వచ్చినా ప్రశ్నించండి. మాకు ఇస్తాన్న 2,500 ఏమైనాయి, 4,000 రూపాయలు ఏమైనాయి, మాకు ఇస్తాన్నటువంటి స్కూటీలు ఏమైనాయని విద్యార్థులందరూ కూడా ఇలా ప్రశ్నించాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గాదం విజయ, జనగ కవిత, సరోజిని బాదే, అంజలి, బీఆర్ఎస్ నాయకులు మూల విజయరెడ్డి, చల్లా రవీందర్ రెడ్డి, నారాయణదాసు, మారుతి, సెట్టు శ్రీనివాస్, జడ్సన్, తిమోతి, ఇరుగురాళ్ల శ్రవణ్, చింటూ ముద్దసాని, సంధ్యారెడ్డి, ఆవునూరి వెంకటేశ, స్వప్న, రాము తదితరులు పాల్గొన్నారు.